గమనించాలి, అబ్రహాము మాటను దేవుడు తీసేయలేకపోతున్నాడు. అబ్రహాము మాటను కాదనలేకపోతున్నాడు. అంటే దేవుని హృదయంలో అబ్రహాం ఎంత స్థానం సంపాదించాడో మనం ఇక్కడ గమనించవచ్చు. అలా బేరం ఆడి 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 10 మంది దగ్గరికి తీసుకొచ్చినప్పుడు గమనించారా, ప్రభువు కోపపడని యెడల నేను ఇంకొక మారే మాట్లాడలేను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉండుననెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాముతో ఇంకా మాట్లాడుతూ ముగించి దేవుడు అక్కడ వెళ్ళిపోయాడట. అలాగే మాట్లాడుతూ ఉంటే ఆ 10 మందిని కాస్త ఒక మనిషి దగ్గరికి తీసుకొని వచ్చేటట్టున్నాడు. నా సహోదరుని కుమారుడైన లోతును బట్టి ఆ పట్టణాన్ని కాపాడవ ప్రభు అనేటట్టున్నాడు. అందుకనట దేవుడు అబ్రహాముతో మాట్లాడు ముగించి వెళ్ళిపోయాడట. ఇంత స్నేహబంధం ఇక్కడ కనబడుతుందండి. అబ్రహాంని ఈ ప్రార్థన బట్టే లోతు కాపాడబడినట్లుగా మనం చూస్తున్నాం. నీవు దేవుని హృదయంలో అతి స్థానం సంపాదించగలిగాము. నీ మాటలో దేవుడు కాదనలేనంతగా దేవుణ్ణి ఇష్టునిగా నీవు ఉంటున్నావా?